యూకేలోని ఈ సమ్మర్ని తట్టుకోవడానికి ఒక మంచి పెబుల్ బీచ్ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నా. అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగా. మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి. హలో బడీస్, ఈరోజు నేనైతే కొవెంట్రీ నుంచి వేల్స్లో ఒక మంచి పెబుల్ బీచ్ ఉంది, అక్కడికైతే వెళ్తున్నాను. నాకైతే కొవెంట్రీ నుంచి ఈ పెబుల్ బీచ్ వచ్చేసి 3 hours జర్నీ. నేను 2 and 4 టికెట్ కూడా బుక్ చేసుకున్నాను. డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, క్లిక్ చేసి చూడండి. మార్నింగ్ 8 కల్లా కొవెంట్రీలో స్టార్ట్ అయిపోయి మధ్యలో ఒక 15 minutes బ్రేక్ తీసుకొని ఫైనల్గా మనమైతే పెబుల్ బీచ్కి అయితే రీచ్ అయిపోయాము. ఈ బీచ్ వచ్చేసి ల్యాండ్వుడ్లో నార్త్ వేల్స్లో ఉంటుంది. ఈ బీచ్ యొక్క స్పెషల్ ఏమో తెలుసుకోవాలంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. మంచి సన్నీ డేలో ఇలా పెబుల్ బీచ్ దగ్గర కూర్చొని ఉంటే ఆ వైబ్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. బేరీ ఐలాండ్ వచ్చేసి శాండ్ బీచ్ అవ్వడంతో వాటర్ ముందుకు వచ్చేది. కాకపోతే ఇది పెబుల్ బీచ్ అవ్వడంతో వాటర్ ఒక ఎక్స్టెంట్ తర్వాత ముందుకు రాదు. ఆ వేవ్ సౌండ్ అది వింటుంటే చాలా రిలాక్స్ అండ్ రిఫ్రెషింగ్గా అనిపించింది. దీనికి ఆపోజిట్లోనే రెస్టారెంట్స్ కూడా ఉంటాయి మనకైతే. మీరు ఎవరైనా బోటింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే అది కూడా ట్రై చేయొచ్చు. అదంతా పెబుల్ బీచ్ చూపించా కదా, ఈ చిన్న గ్యాప్ తర్వాత ఇదంతా శాండ్ బీచ్. నాకైతే పెబుల్ బీచ్ అండ్ శాండ్ బీచ్ రెండు ఒకేసారి చూస్తే సూపర్ అనిపించింది. ఆగండి, బీచ్ ఒకటే కాదు, బీచ్తో పాటు ల్యాండ్వుడ్ పియర్ అలానే కేబుల్ కార్ కూడా ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్స్. ఈ పియర్ వచ్చేసి మనకు బీచ్ పక్కనే ఉంటుంది. ఈ ఎంటైర్ పియర్ స్ట్రెచ్లో ఫుడ్ కోర్ట్స్ అలానే ప్లేయర్ అనే ఉంటుంది, దాంతోపాటు జైంట్ వీల్ కూడా ఉంటుంది. ఈ పియర్ ఎండింగ్లో వచ్చేసి బార్ అండ్ రెస్టారెంట్ ఉంటుంది. దాని పక్కనే మంచి సన్నీ డేలో పాటలు పాడుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ సూపర్ ఎంజాయ్ చేస్తుంటారు. ఇంక ఈ పియర్ నుంచి ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి, ఇది వచ్చేసి కేబుల్ కార్. చాలామంది వెళ్తున్నారు, కాకపోతే ఆల్రెడీ హెవీ క్యూ ఉండడంతో నేనైతే వెళ్ళలేదు, టైం సరిపోదు నాకు అని. ఈ లోపల మన సీగల్ కాడ్ వచ్చేసి పక్కన ఒక ఊరు ఉంది, చాలా యూనిక్గా ఉంటుంది, చూపిస్తానమ్మంటే నేనైతే వంతో బట్టి వెళ్ళిపోయాను. నేనైతే ఓపెన్ రూఫ్ బస్లో కూర్చున్నాను. ఇది వెనకల పక్క బీచ్ చూడండి. ఇప్పుడు నేను వెళ్ళబోయే ఊరి పేరు వచ్చేసి కాన్వీ. ఇది మనకు ల్యాండ్వుడ్ నుంచి 25 minutes జర్నీ ఉంటుంది. 2 and 4 కలిపి 15 pounds ఛార్జ్ చేస్తారు. చాలామంది బీచ్ చూస్తారు, పియర్ చూస్తారు, కేబుల్ కార్ చూసి అలానే వెళ్ళిపోతారు. కానీ కాన్వీ మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. ఎందుకంటే ఎంటైర్ కాన్వీ మొత్తం ఒక క్యాజిల్ లోపల కన్స్ట్రక్ట్ చేయబడింది కంప్లీట్గా. అండ్ ఈ క్యాజిల్ కూడా 13th century కన్స్ట్రక్ట్ చేసినారు. అండ్ ఈ క్యాజిల్ పైనుంచి ఆ టౌన్ చూస్తుంటే క్రేజీ ఉండింది. మీకు కూడా ఎప్పుడైనా ఇలాంటి ప్లేసెస్ విజిట్ చేయాలనిపిస్తే తప్పకుండా విజిట్ చేయండి. ఇంకా క్యాజిల్ తర్వాత ఊరు ఎలా ఉందో చూద్దామని చెప్పని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. మొత్తం అంతా హిస్టారికల్ కన్స్ట్రక్షన్తో చూడడానికి క్యూట్ అండ్ బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ డౌన్ ది లేన్లో మనకు ఒక హార్బర్ మాదిరి ఉంది. ఇక్కడ చూడండి, మనం విజిట్ చేసిన క్యాజిల్ అది. ఇదంతా మనకు ఒక హార్బర్ ఏరియా. చాలామంది ఇక్కడ ఫిషింగ్ చేయడానికి ఎక్విప్మెంట్స్ అవి తీసుకొని ఫిషింగ్ అది చేస్తున్నారు. ఇంక ఇక్కడ ఫుడ్ విషయానికి వస్తే ఫిష్ అండ్ చిప్స్ అనేది చాలా చోట్ల దొరుకుతుంది. వెజిటేరియన్ కాళ్ళ కాబట్టి నేనైతే పిజ్జా సెంటర్కి వచ్చినాను. ఇక్కడ వుడెన్ మీద పిజ్జా కాలుస్తుంటే సూపర్ ఉండింది స్మెల్ మాత్రం. ఇంకా నేనైతే మన పిజ్జాని స్లైసెస్ చేసుకొని లంచ్ ఫినిష్ చేశాను. ఇక్కడ నుంచి సేమ్ బస్ క్యాచ్ చేసుకొని ల్యాండ్వుడ్ నోకి నేనైతే రిటర్న్ వెళ్ళిపోయాను. అది చూడండి, క్యాజువల్ వాల్లో నుంచి బయటికి రాగానే కంప్లీట్గా డిఫరెంట్ టూర్ ఉంది. ఇది వచ్చేసి ఇందాక మనం చూసిన హార్బర్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకక్కడి నుంచి ముందుకు వస్తే వాటర్ వేస్, రైల్వేస్ అండ్ రోడ్ వేస్ చూడడానికి మాత్రం సూపర్ అనిపించింది. ఇదంతా గోల్ఫ్ ఏరియా. చాలామంది గోల్ఫ్ ఆడడానికి వస్తుంటారు. నేనైతే లైవ్లో గోల్ఫ్ చూడటం ఇదే ఫస్ట్ టైం. ఇంకా కాన్వే నుంచి 25 minutes జర్నీ తర్వాత ల్యాండ్వుడ్ నోకి రీచ్ అయిపోయాను. ఇది ల్యాండ్వుడ్ నో సిటీ. సో ఇక్కడ నుంచి నేను మరి 3 hours జర్నీ చేసి కోవెంట్రీకి అయితే రీచ్ అయిపోయాను. మరో వీడియోలో మరి కలుద్దాం. బాబాయ్.